ఒక చిన్న కథతో ప్రారంభిద్దాం. అనగనగా పూలికనుమ అని ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒకరోజు రచ్చబండ దగ్గర పంచాయతీ నడుస్తూ ఉంది. ఆ పంచాయతీలో ఒక యువకుడు అదే పనిగా పెద్దెక్కులు బట్టి కళ్ళల్లో నీళ్ళు వచ్చేవాడిగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ పంచాయతీలో పెద్దలందరూ ఆ యువకుడి ఏడుపు చూసి, ఎందుకు నాయనా అట్లా ఏడుస్తున్నావు, ఏమైంది అని అడిగారు. ఆ యువకుడు మరింత గుక్కబట్టి ఏడుస్తూ, నాకు నాన్న లేడు, నాన్న లేని పిల్లోని ఊళ్ళో అందరూ ఇబ్బంది పెడతారయ్యా అని చెప్పి పెద్దగా గుక్కబట్టి ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా తండ్రి లేని పిల్లోని ఇబ్బంది పెడుతున్నారు? మీకు కనికరం లేదా? చిన్నపిల్లోడు తండ్రి లేకనంటే ఇబ్బంది ఎందుకు పెడుతున్నారని పంచాయతీ పెద్దలు ఆ గ్రామస్తుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే, ఆ గ్రామస్తులందరూ పంచాయతీ పెద్దలకు ఆ యువకుడు వాళ్ళ నాన్నను చంపేశాడు, ఆయన తండ్రి లేని పిల్లోడు కాదు, తండ్రి చంపిన ఉన్మాది అని చెప్పి ఆ గ్రామస్తులంతా ఆ పంచాయతీ పెద్దలకు చెప్పారు. ఈ కథ ఎందుకు చెప్పానంటే, ఈ కథలో మాదిరే అనేక క్యారెక్టర్లు 2019 నుంచి 24 దాకా ఈ రాష్ట్రంలో మనం చూసాం. అనేక క్యారెక్టర్లు 19 నుంచి 24 దాకా. వీళ్ళ క్యారెక్టర్లు చూసిన తర్వాత ప్రజలు 2024లో వీళ్ళ నిజమైన క్యారెక్టర్లను గుర్తించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఆ గొడ్డలి పార్టీకి బుద్ధి చెప్పటం జరిగింది. ప్రజలు బుద్ధి చెప్పిన ఆ ముఠా ఆగడాలు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోకుండా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ముఠా ఆగడాలు తగ్గట్లే. పదవి కోసం, సింపతి డ్రామా కోసం సొంత బాబాయినే చంపేసిన పార్టీలో నాయకులు ఆ విధంగా ఉంటే కార్యకర్తలు ఏ విధంగా ఉంటారో కూడా మనం ఆలోచించాలి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు, గతంలో జరిగిన పరిణామాలు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే రకమైన ఆపరేషన్ చేస్తుంది ఈ రాష్ట్రంలో. దాన్ని మనందరం గమనించాల. ఒక్కసారి ఒక చిన్న ప్రజెంటేషన్ చూపించిన తర్వాత మిగతా విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. సాక్షి పేపర్లో చూడండి మీరు, పెద్ద దస్తగిరి చనిపోయిన తర్వాత రోజు వీళ్ళే వార్త రాస్తారు. పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఏం అక్కర్లేదు, వీళ్ళే పడగ విప్పిన గంజాయి, జిల్లాల్లో పెట్టరేగిపోతున్న గంజాయి బ్యాచ్లు, ఆ మత్తులోనే పెద్ద దస్తగిరి దారుణ హత్య, డ్రగ్స్కు యువత బానిస, నిద్రపోతున్న కాకీలు అని చెప్పి పోలీసు వాళ్ళు ఏమీ చెప్పకముందే వీళ్ళే తీర్పు వచ్చేటట్టు వార్త రాస్తారు. పెద్ద దస్తగిరి హత్య జరిగిన తర్వాత రోజు జరిగినటువంటి సంఘటనది. నెక్స్ట్, పెద్ద దస్తగిరి హత్యలో A13గా ఉన్న నిత్యానంద రెడ్డి హత్యలో ఆయన ప్రమేయం ఉంది. ఆయనే హత్య జరిగిన తర్వాత అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆయనే వాళ్ళకు డబ్బులు, ఆయనే వాళ్ళకు వాహనాలు సమకూర్చి పరారయ్యే విధంగా చేశాడు అని చెప్పి వార్తలు బయట వస్తూ ఉంటే, చనిపోయిన తర్వాత రోజు మార్చురికి వెళ్ళి ఆయనే శవాన్ని చూస్తాడు. మళ్ళీ ఆయన ఆ పార్టీ నాయకులతో ఉండేది, అన్ని ఫొటోస్ కూడా చూస్తున్నారు. హత్యలో ఆయన పాత్రే ఉంటే మళ్ళీ ఆయనే వెళ్ళి చూసేటువంటి విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్, ఇది వాస్తవం. వైకాపా వాళ్ళు ప్రచారం చేసింది గంజాయి మత్తులో హత్య చేశారని, గంజాయి బ్యాచ్ల పనిని. ఇది ఒక సాధారణంగా గంజాయి మత్తులో జరిగిన గొడవలో హత్య జరిగిందని వాళ్ళు చెప్తే, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ప్రభుత్వ డాక్యుమెంట్ మీకు చూపిస్తున్నా. సర్వే నెంబర్ 492లో కాలువ పరంపోగు 97 సెంట్లుంటే
97 సెంట్లతో కలిపి కాలువపురం పోగును ఆక్రమించుకొని దానికంటే ముందు సర్వే నెంబర్లో ఒక ఎస్సీ కులానికి చెందిన పుల్లయ్య అనే భూమి 1.5 ఎకరా ఉంటే ఆ 1.5 ఎకరాను దస్తగిరి వాళ్ళ నాన్న పేరు పుల్లయ్య పేరు మీద ఎక్కించుకొని అంతా కలిపి అమ్మేసి వెంచర్లేసి కాలువపురం పోగు ఆ ఎస్సీ కులస్తులు కోర్టులో ఉంటే కోర్టులో పెండింగ్లో ఉన్నా కూడా వెంచర్ వేసి అమ్మేశారు గత ప్రభుత్వ పాలనలో. వెంచర్ వేసి అమ్మేసిన తర్వాత ఈ పెద్ద దస్తగిరి అనే ఆయనే కడపలో ఈనాడు పక్కన రవీంద్రనాథ్ రెడ్డికి అద్భుతమైన ప్యాలెస్ నిర్మించి ఇచ్చారు. అది కడపలో ఏ చెట్టును పొట్టును అడిగినా కూడా దాని గురించి నిజాలు చెప్తారు. ఆ ఇంటికి సంబంధించిన విజువల్స్ కూడా మీరందరూ కూడా చూడాలి. ఈ ఇల్లు సర్వే నెంబర్ 492లో ఉండే కాలువపురం పోగు, ఆ పక్కన ఎస్సీలతో ఉండే వివాదంలో ఉండే భూమి, అన్ని డాక్యుమెంట్లు మార్చి వెంచర్లు వేసి అమ్మేస్తే దాంతో వచ్చిన డబ్బులు బహుమానంగా ఇల్లులు కట్టించిస్తే పెద్ద దస్తగిరి అనే ఆయన మా పార్టీలో పదవులు లేకపోవచ్చు, ఒక కార్యకర్త మామూలు కార్యకర్తను చూసినట్టు ప్రెస్ మీట్లో రవీంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిత్యానంద రెడ్డి గారు పెద్ద దస్తగిరి ప్రభుత్వ భూములన్నిటినీ ప్రైవేటు భూములను ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి రవీంద్రనాథ్ రెడ్డి గారి కోసం పనిచేస్తే ఆ ఆస్తుల పంచాయతీల్లో ఆయన దారుణంగా హత్య చేస్తే ఇది గంజా బ్యాచ్ పని అని చెప్పి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను చెప్పిన 492 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి కానీ ఈ ఇంటికి సంబంధించింది కానీ దాని పక్కన ఎస్సీ భూమి పుల్లయ్య అనే భూమి ఉంటే ఆన్లైన్లో మార్చుకొని అమ్మేసింది కానీ వీటన్నిటికీ ఈ హత్యకు సంబంధం ఉందో లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలా. అదేవిధంగా నిన్న పెద్ద దస్తగిరి గారు శ్రీమతి ఒక ప్రెస్ మీట్ పెడితే వైకాపా సోషల్ మీడియా అంతా అసలు ఆమె సంబంధమే లేదని చెప్పింది నాయకులకు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారని చెప్పి వైకాపా సోషల్ మీడియా ప్రశ్నిస్తూ ఉంది. వైకాపా సోషల్ మీడియాని అడుగుతున్నా, ఆ అమ్మ ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలేంటి, మీరు చేస్తున్న ప్రచారం ఏంటి, ఆ అమ్మ ఏం చెప్పిందో ఒక నిమిషం విన్నాం, తర్వాత మాట్లాడదాం. నాకు న్యాయం చేయాలా, ఎవరి వల్ల జరిగింది ఇది మీరు తెలుసుకొని మా ఆయనకు న్యాయం చేయాలా, ఇది ఎందువల్ల జరిగిందో మాకు కూడా తెలియదు, కానీ మా ఆయనకు న్యాయం చేయాలా, ఎవరి వల్ల జరిగింది ఇది మీరు తెలుసుకొని మా ఆయనకు న్యాయం చేయాలా. పెద్ద దస్తగిరి గారి శ్రీమతి ఏం చెప్పారు క్లియర్గా, ఎవరి వల్ల జరిగిందో మాకు తెలియదు, ఎవరి వల్ల జరిగిందో తెలుసుకొని మాకు న్యాయం చేయాలని ఆ అమ్మ చెప్తే ఆ అమ్మ వైకాపా వాళ్ళకి ఏమీ సంబంధం లేదని చెప్పింది. ఆ అమ్మే క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తారు అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు.